హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, నేను ఈరోజు డ్రాయింగ్ ప్లస్ కలర్ పెయింటింగ్ రెండు వేశాను ఫ్రెండ్స్. అంటే ఒక బాబు తను మామూలుగా దేవుడికి దండం పెట్టుకుంటూ, అంటే మనకి ఏదైనా కోరిక నెరవేరాలి అనుకుంటే ఎలా కోరుకుంటాం ఫ్రెండ్స్, ప్లీజ్ తండ్రి నాకు అది ఖచ్చితంగా జరగాలి అని చేతులు ముందుకు చాచి అడిగినట్లుగా మనం ఆ విధంగా అనేది డ్రాయింగ్ అనేది వేశాను. అంటే మోకాళ్ళ మీద కూర్చున్నట్లుగా, అలాగే చేతులు రెండు ముందుకు చాచి నాకు ఓ మై గాడ్ అంటాం కదా ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ దేవుడా ఇలా కావాలి అని మనం గట్టిగా కోరుకునేటప్పుడు కానీ, మనకి ఏదైనా సమస్య వస్తే మనం కోరుకుంటాం కదా ఫ్రెండ్స్, ఆ సమస్య తొందరగా తీరాలి ప్లీజ్ అని వేడుకుంటాం కదా, ఆ విధంగా అనమాట. నేనైతే ఆ విధంగా డ్రా చేశాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను అవుట్లుక్ అయితే వేస్తున్నాను. బాబుది ఫేస్ వేశాను. ఇప్పుడు కాళ్ళ మీద కూర్చునే విధంగా అనమాట, మోకాళ్ళ మీద. చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి అవుట్లుక్ అంతా వేశాను ఫ్రెండ్స్. ఎక్కడన్నా మనకు కరెక్ట్గా అనిపించలేదు అనుకో అక్కడ రబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. చూడండి మనం పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసేటప్పుడే మనం అన్నీ చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి నాకైతే చాలా బాగా వచ్చింది. అబ్బాయిది, బాబుదనమాట. చూడండి షర్టు వేసుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్, షర్టు వేసుకొని మామూలుగా మోకాళ్ళ మీద కూర్చున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. చూడండి అంతా వేసిన తర్వాత నేను కలర్స్ అనేది వేశాను ఫ్రెండ్స్. అప్పుడే దానికి అందంగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. కలర్స్ వేసిన తర్వాత అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఎక్కడెక్కడైతే మనకి కరెక్ట్గా అనిపించదో అవన్నీ రబ్ చేసుకొని నీట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే. మనకేంటంటే కరెక్ట్ చేసుకునేటప్పుడు మనకు అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. వేసుకునేటప్పుడు అన్నీ చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం బ్లాక్ జెల్ పెన్ వాడాలి ఫ్రెండ్స్. బ్లాక్ జెల్ పెన్ కానీ, మనం డార్క్ స్కెచ్ కానీ, బ్లాక్ స్కెచ్ కానీ, ఏదైనా డార్క్ కలర్స్ యూజ్ చేసి అవుట్లుక్ అంతా కూడా డార్క్ కలర్స్తో వేసిన తర్వాత అప్పుడే కలర్స్ వేయాలి. అప్పుడే చాలా అందంగా అనిపిస్తుంది అనమాట, బొమ్మకి హైలైట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పైన దేవుడు ఫోటో లాగా వేశాను, శివయ్య అనమాట, శివుడు ఫోటో. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చూడండి జస్ట్ తల పైకి ఎత్తినట్లుగా ఇప్పుడు మనకి లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్, చేతులు ముందుకు చాచి తల పైకి ఎత్తినట్లుగా అనమాట. పైన దేవుడు బొమ్మ చూస్తాడనమాట. దేవుడు బొమ్మను చూసే విధంగా ఫోటోలో దేవుడు బొమ్మ ఉంటాడు ఫ్రెండ్స్, అంటే శివయ్యది. జస్ట్ హెయిర్ లీవ్ చేసినట్లుగా వేశాను అనమాట, జస్ట్ ఫేస్ వరకు ప్రేమ్లో ఉన్నట్లుగా అనమాట. నేను చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి జస్ట్ మనం దేవుడి బొమ్మ వరకు ఫేస్ వరకు వేసాం ఫ్రెండ్స్. ఫేస్ వరకు హెయిర్, అలాగే మెడలో పాము అనమాట, అంతవరకే వేసాము. చూడండి జస్ట్ క్యాజువల్గా వేసామన్నమాట. దేవుడి ఫోటోని చూస్తూ దండం మనం వేడుకుంటున్నట్లుగా అనమాట. చూడండి ప్రేమ్ చుట్టూ బాల్ మోడల్ వేశాను. అలాగే 4 వైపులా డిజైన్ లాగా ప్రేమ్లో కూడా డబల్ లైన్ వేసి అలాగే బాల్ మోడల్ చుట్టాను. అలాగే అక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ ఇష్టం అనమాట, ఏదైనా ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు, మీకు నచ్చిన డిజైన్ ఏదైనా వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ పిక్చర్లో చూపించినట్లుగా వేశాను అనమాట. చూడండి 3 రౌండ్ లాగా చుట్టి దాంట్లో రౌండ్ తిప్పాను ఫ్రెండ్స్. చూడండి నేను మీకు ఎలా నచ్చితే అలాంటి డిజైన్ వేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. జస్ట్ ఫోటోలో దేవుడు బొమ్మ ఉన్నట్లుగా అనమాట, దండం పెట్టుకుంటున్నట్లుగా వేడుకుంటున్నట్లుగా అనమాట. అందుకని ఆ విధంగా డ్రా చేశాను అనమాట. అవుట్లుక్ అంతా కూడా నేను బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత కలర్స్ అనేది వేసాను అనమాట. కలర్స్ వేసాక నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, శివుడు నుదుటి మీద శివలింగం లాగా వచ్చిందనమాట చెప్పాలంటే. చూడండి ఫ్రెండ్స్, అంతా బ్లాక్ జెల్ పెన్ వేశాను. బ్లాక్ జెల్ పెన్ పెట్టి వాడాను అనమాట, తల పైకి ఎత్తినట్లుగా. చూడండి ఫ్రెండ్స్, అంటే బటన్స్, అబ్బాయి చేతులు అన్నీ వేశాను బ్లాక్ జెల్ పెన్ పెట్టి. తర్వాత కలర్స్ వేశాను ఫ్రెండ్స్. బాడీకి ఏమో స్కిన్ టోన్ వేశాను, హెయిర్కి బ్లాక్ వేశాను, అలాగే చుట్టూ ప్రేమ్కి వచ్చేసి దేవుడు ప్రేమ్కి వచ్చేసి గ్రీన్ కలర్ వేశాను ఫ్రెండ్స్. అన్నీ మల్టీ కలర్స్ యూజ్ చేశాను అనమాట, అంటే బ్రైట్గా ఉండడం కోసం. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, హెయిర్కి బ్లాక్ వేశాను. కలర్స్ వేసాకైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి హెయిర్ అంతా బ్లాక్ వేశాను, అలాగే బాబు దానికి కూడా బ్లాక్ వేశాను. హెయిర్, కళ్ళు కానీ అన్నీ డార్క్ చేశాను ఫ్రెండ్స్, అప్పుడే బ్రైట్గా ఉంటుందని. చూడండి ఫ్రెండ్స్, హెయిర్ అంతా బ్లాక్ వేశాను. అలాగే
చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేస్తున్నానో అంటే నాకు నచ్చిన కలర్స్ అయితే నేను వేసాను ఫ్రెండ్స్, నాకు సూటబుల్ అయ్యే కలర్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టం ఉంటే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే చూడండి బాబు నిక్కర్ వేసుకున్నాడు అనమాట. ఇప్పుడు షార్ట్ అంటున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో షార్ట్ అనమాట. చూడండి దానికి బ్రౌన్ కలర్ వేసాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రేమ్ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ వేసాను ఫ్రెండ్స్, అంటే అందంగా బ్రైట్గా కనపడటం కోసం వేసాను అనమాట. మనకి ఫ్రేమ్లో బొమ్మ అందంగా బ్రైట్గా ఉంటుందని ఫ్రేమ్ అంతా కూడా ఆరెంజ్ కలర్ వేసాను. అలాగే ఆరెంజ్ కలర్ వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, బాబుకి షర్ట్ వచ్చేసి ఎల్లో కలర్ షర్ట్ అనేది వేసాను అనమాట. 3/4 షర్ట్ లాగా వేసాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి డిజైన్ అంతా కూడా బ్లూ కలర్ వేసాను. అవుట్లుక్ అంతా కూడా చూడండి ఫ్రెండ్స్, ఫ్రేమ్లో దేవుడు బొమ్మ ఉన్నట్లు అనమాట. ఫ్రేమ్ చుట్టూ గ్రీన్ కలర్ వేసాను. చూడండి కలర్స్ వేశాక చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చూడండి అలాగే బాడీకి స్కిన్ టోన్ వేశాను, పాముకి బ్రౌన్ కలర్ వేశాను. ఫ్రెండ్స్ మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోండి, నాకైతే నేను సూటబుల్ అయ్యే కలర్స్ వేసానని అనుకుంటున్నాను. లిప్స్కి రెడ్ వేశాను. చూడండి అలాగే దేవుడు నుదుటి మీద అయితే శివలింగం లాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి అంటే అలాగే బాబుకి స్కిన్ టోన్ వేశాను, బాడీ అంతా కూడా చేతులకి బాడీకి అంతా కూడా స్కిన్ టోన్ వేశాను. ఓవరాల్గా అయితే చూడండి ఫ్రెండ్స్, నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. దేవుడికి కూడా స్కిన్ టోన్ వేశాను. అలాగే నాకు పాముకి వచ్చేసి బ్రౌన్ కలర్ లాగా వేశాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. ఓవరాల్గా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించినా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.